వెంకటేశ్వర స్వామిని గోవిందా అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఒకనాడు వెంకటేశ్వర స్వామివారు అగస్త్య మహాముని వద్దకు వెళతారు. అగస్త్యమునితో, నా పేరు శ్రీనివాసులు, మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని వినివచ్చాను, అందులో ఒక గోవుని ఇవ్వండి అని స్వామివారు అగస్త్యమునిని అడుగుతారు. అగస్త్యముని ఎంతో సంతోషించి, మీకు గోవుని ఇవ్వటానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం సహచరిని ఉంటే కాని గోవుని ఇవ్వకూడదు అని అంటారు. కాబట్టి స్వామి, మీరు మీ సతీమణితో రావాలి అని చెప్తారు. అప్పుడు స్వామివారు సరే అని వెళ్ళిపోతాడు. ఒకరోజు అగస్త్యముని ఆశ్రమంలో లేనప్పుడు శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా ఆశ్రమానికి వస్తారు. అప్పుడు ఆశ్రమంలో ఉన్న శిష్యుడిని స్వామివారు అడుగుతారు. అప్పుడు శిష్యుడు, మా గురువుగారు లేరు, ఆయన ఆదేశం లేకుండా మేము ఏమీ చేయలేము, అందుకని మీరు మరోసారి ఆయన ఉన్నప్పుడు గోవుని తీసుకువెళ్లటానికి రండి అని శిష్యుడు చెప్తాడు. దాంతో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండవైపు నడుచుకుంటూ వెళతారు. అంతలో అగస్త్యముని ఆశ్రమానికి రాగానే శిష్యుడు జరిగినదంతా వివరిస్తాడు. అప్పుడు అగస్త్యముని గోవుని తీసుకుని కొంతమంది శిష్యులను వెంట పెట్టుకుని తిరుమల వైపు పరిగెడతారు. అప్పుడు స్వామివారు కాస్త దూరంలో కనిపించాక అగస్త్యముని గోవు ఇందా అంటూ గట్టిగా అరవసాగారు. స్వామివారు వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అప్పుడు శిష్యులు అందరూ, స్వామి, గోవు ఇందా, గోవు ఇందా, గోవిందా, గోవిందా అంటూ గట్టిగా పిలుస్తున్నారు. అప్పుడు స్వామివారు అదృశ్యమయ్యారు. వెంకటేశ్వర స్వామికి గోవిందా అనే పిలుపు ఎంత ఇష్టం కాకపోతే భక్తుల దగ్గరికి గోవిందా అని పిలిపించుకోటానికి కొండ దిగి వస్తారు. గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.